హాయ్ ఫ్రెండ్స్, 30 డేస్ గూగుల్ మై బిజినెస్ ర్యాంకింగ్ స్ట్రాటజీలో ఈరోజు 9th డే. ఈరోజు మనం లోకల్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మన జిఎంవి డాష్బోర్డ్. ఇందులో ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. అట్ ఫస్ట్ నేమ్ అండి, మీ బిజినెస్ నేమ్ కీవర్డ్ ఇంక్లూషన్తో క్రియేట్ చేయండి. అంటే ఇప్పుడు టెక్ హవర్ చూడండి ఎలా పెట్టామంటే, టెక్ హవర్ అంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని. ఇంకా డీటెయిల్గా మీ బిజినెస్ నేమ్ ఎలా పెట్టాలి, రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఏంటి, కమింగ్ వీడియోస్లో చెప్పబోతున్నా. నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ. ఫస్ట్ ప్రైమరీ కేటగిరీ ఇది ఒకటే ఉంటుంది. సెకండరీ కేటగిరీస్ ఎన్ని అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ప్రైమరీ కేటగిరీ మీ బిజినెస్ ఏ కేటగిరీకి రిలేటెడ్ అని ఎంటర్ చేసుకోండి. సెకండరీ కేటగిరీలో రిమైనింగ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ని యాడ్ చేయండి. ఇలా కేటగిరీస్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. నేను ఆల్రెడీ ఎలా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలో చెప్పాను. ఇందులో 750 క్యారెక్టర్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇంకా దీంట్లో కంపల్సరీ కీవర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టి యాడ్ చేయాలి. తర్వాత మీ బిజినెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వెరిఫై కాకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని జిఎంబి పేజ్కి సబ్మిట్ చేసి వెరిఫై చేయండి. మీ బిజినెస్కి వెబ్సైట్ ఉన్నా లేదా ల్యాండింగ్ పేజ్ ఉన్నా ఈ ప్లేస్లో యాడ్ చేయండి. మీ వెబ్సైట్లో కూడా నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఒకేలా ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ లొకేషన్ని సెట్ చేయండి. తర్వాత సర్వీస్ ఏరియా, ఎక్కడెక్కడ ఏరియాస్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ యాడ్ నెంబర్ వెరిఫై అవ్వడం చాలా. తర్వాత ఓపెనింగ్ అవర్స్, కరెక్ట్ టైమింగ్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ అనేది 24 hours అని పెట్టకూడదు. కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకవేళ టైమింగ్ అనేది 9 to 6 అని పెట్టారంటే 7 o'clockకి మీ కస్టమర్స్ మీ బిజినెస్ కేటగిరీ గురించి సర్చ్ చేసినప్పుడు మీ బిజినెస్ టాప్లో కనపడదు. సో మీరు మ్యాక్సిమం ఎంత టైం వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలరో ఆ టైంని కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ యాక్సెసిబిలిటీ, అమ్యూనిటీస్, రిమైనింగ్ అంతా యాడ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే జిఎంబి మెసేజెస్ని ఎనేబుల్ చేయండి. కమ్యూనికేషన్ అనేది మెసేజెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఫొటోస్ యాడ్ చేయండి. మీ బిజినెస్కి సంబంధించిన ఫొటోస్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ సంబంధించిన ఫొటోస్ కనీసం ఒక రోజుకి ఒకటన్నా యాడ్ చేయండి. ఈవెన్ వీడియోస్ కూడా యాక్సెప్టబుల్. తర్వాత మీ బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని యాడ్ చేయండి. మీరు ఫ్రీగా ఈవెన్ వెబ్సైట్ లేకున్నా సరే మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని జిఎంబి పేజ్ ద్వారా సెల్ చేయొచ్చు. మీ ఎస్ఈఓ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ని యాడ్ చేయండి. నెక్స్ట్ బుకింగ్ బటన్ ఆన్ చేసి లింక్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ని యాడ్ చేయడం మర్చిపోకండి. సో మీరు యాక్టివ్గా ఉన్నారని గూగుల్కి తెలుస్తుంది. నెక్స్ట్ రివ్యూస్కి రిప్లై ఇవ్వండి. రివ్యూస్ తెచ్చుకోవడం ఫస్ట్ టాస్క్ అయితే రిప్లై ఇవ్వడం సెకండ్ టాస్క్. నెక్స్ట్ సైటేషన్స్ క్రియేట్ చేసుకోండి. డిఫరెంట్ లోకల్ డైరెక్టరీస్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని విత్ సేమ్ న్యాప్ డిఫరెంట్ సైటేషన్ వెబ్సైట్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీ జిఎంబి పేజ్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా చెప్పిన చెక్ లిస్ట్ అంతా కంప్లీట్ చేసి మీ జిఎంబి పేజ్ని టాప్లో తెచ్చుకోండి. మీ బిజినెస్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ బిజినెస్ని కూడా ఆన్లైన్ చేయండి. జిఎంబి పేజ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని. సీ యూ ఆన్ నెక్స్ట్ డే ఫ్రెండ్స్.